హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి ఎన్ఎఫ్టీ గురించి అనమాట. సో ఇక్కడ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ టోటల్గా క్లోజ్ అయిపోయింది. సో ట్రెజర్ ఫన్ వెబ్సైట్ మాత్రం ప్రజెంట్ అవైలబుల్గా రన్ అవుతుంది. సో ఎవరైనా సరే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఎలాగైతే లాగిన్ అయ్యారో సేమ్ ట్రెజర్ ఫన్లో కూడా మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో అక్కడ లాగిన్ అయ్యి అండ్ గూగుల్ బాండింగ్ ఒకటి చేసుకోవచ్చు. అండ్ మీకు 5000 టీఎఫ్టీ టోకెన్స్ ఎలా రావాలి అనేది ప్రీవియస్గా ఒక 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను ఫాలో అవుతూ ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అండ్ ట్రస్ట్ వాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ 5000 టీఎఫ్టీ టోకెన్స్ ఎలా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అనేది అక్కడ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో అయితే ఫాలో అవ్వండి. మీకు టోకెన్స్ అనేవి మీ దగ్గరికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెజర్ ఎన్ఎఫ్టీ టోటల్గా క్లోజ్ అయిపోయింది. మరి దానిలో ఉన్న ఫండ్ అంతా ఎక్కడుంది, వచ్చేసిందా అంటే అందరికి కూడా ఫండ్ అనేది మీ వ్యాలెట్లోకి వచ్చేసింది. ట్రెజర్ ఫండ్ వ్యాలెట్లోకి వచ్చేసింది. బట్ అది ఎక్కడుంది అనేది ఎవరికి కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీకు ఫండ్ ఎక్కడుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ట్రెజర్ ఫన్ ఇక్కడ మీకు ట్రెజర్ ఎన్ఎఫ్టీ అని టైప్ చేసిన ఆటోమేటిక్గా ట్రెజర్ ఫన్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం. treasurenft.xyz. సో ఇక్కడ మనం ఇది టైప్ చేసినా కూడా ఆటోమేటిక్గా ట్రెజర్ ఫన్ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ మై ఆప్షన్కి వెళ్ళి మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. సో ఇది అందరూ డైలీ చూస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్న అమౌంట్ ఆల్మోస్ట్ ఒక 20,000 యూఎస్డిటీ. మరి ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది. అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, సో ఎక్కడుంది అంటే సో టీఎఫ్టీ ప్రతి ఒక్కరికి ట్రస్ట్ వ్యాలెట్కి లింకప్ చేసుకొని ఆ ప్రాసెస్ చేయడం వల్ల వచ్చినటువంటి టీఎఫ్టీ 5000 టోకెన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరి వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఎక్కడ లేనిది, ఆ అమౌంట్ ఎక్కడుంది అని అంటే ఒక్కసారి ఇక్కడ మనం స్టేక్ ఆప్షన్ ఉంది కింద లెఫ్ట్ సైడ్లో. ఈ స్టేక్ అండ్ మిడిల్లో కలెక్షన్ ఉంది. ఈ కలెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కలెక్షన్లోకి వస్తుంది. ఒక్కసారి అంటే ఇంకా అప్డేట్ అవుతుంది, పూర్తి అప్డేట్స్ అనేవి రాలేదు కాబట్టి ప్రజెంట్ ఎస్ ఇక్కడ చూడొచ్చు. సో నేను యాక్చువల్గా స్టేకింగ్లో నేనేం పెట్టలేదు. సో మీరు కూడా మీ వ్యాలెట్లు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ప్రతి వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా స్టేకింగ్లో ఒక ఎన్ఎఫ్టీని అయితే కొని పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 20,000 యూఎస్డిటీలకు సంబంధించినటువంటి స్టేకింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కొని పెట్టేశాడు అనమాట. సో ఇది ఎన్ఎఫ్టీ ఒక మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు. సో సరే, బాగుంది. మరి ఇక్కడ ఉన్న అమౌంట్ని, స్టేకింగ్లో ఉన్న అమౌంట్ని మెయిన్ వ్యాలెట్లోకి ఎలా తీసుకురావాలి? సో ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చాడు మనకు. ఒకటి స్టేక్, దాని కింద ఆక్షన్. సో ఆక్షన్ అంటే డైరెక్ట్ మనం సేల్ చేసుకోవచ్చు. సో అది మనం ఆక్షన్ పెట్టినప్పుడు అవతల పర్సన్ కొనడానికి అవైలబుల్గా ఉంటే ఆక్షన్ అనేది వెళ్తుంది అనమాట. లేదు స్టేకింగ్ నుంచి ఎలా రావాలి బయటికి, స్టేకింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ స్టేక్ పైన ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ స్టేకింగ్లో ఉన్న అమౌంట్ని మన మెయిన్ వ్యాలెట్కి పంపించుకోవడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ స్టేక్ ఉంది కదా, సో కలెక్షన్ అంటే మనం ఇక్కడ సేల్ చేసుకోవడానికి అర్థం. సో స్టేక్ ఉంది, ఈ స్టేక్ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో సెలెక్ట్ టైప్, నేను ఫ్రీ జోన్ 1.1% అనుకుందాం. ఇంత పెడితే 25,000 టీయూఎఫ్టీ టోకెన్లు గ్యాస్ ఫీజు అడుగుతుంది. సో దీన్ని ఇంకా తగ్గిద్దాం. సో నాకు ఏం స్టేకింగ్ అమౌంట్ ఏం పర్సెంటేజ్ అవుతుంది, జస్ట్ పెట్టినంత రావడానికి 12,500 గ్యాస్ ఫీజు, 12,500 టీయూఎఫ్టీ టోకెన్లు అడుగుతుంది. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసి డేస్ మినిమం ఒక 1 డే పెడదాం. 1 డే పెట్టి స్టేకింగ్ పెడదాం. అవుట్ ఆఫ్ రేంజ్ అంటే మినిమం స్టేకింగ్ 3 డేస్ ఉండాలి. సో 3 డేస్ పెడితే ఏమంటుంది, స్టేక్ ఇన్సఫిషియంట్ గ్యాస్ ఫీజ్. ఎందుకంటే నా దగ్గర 12,500 గ్యాస్ ఫీజ్ లేదు, జస్ట్ ఓన్లీ నా దగ్గర 5,000 యూఎస్టీ టీయూఎఫ్టీ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మినిమం 12,500 టీయూఎఫ్టీ అడుగుతుంది కాబట్టి సో గ్యాస్ ఫీజ్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి రావట్లేదు అనమాట. సో ఇక్కడ ఉన్న అమౌంట్ని అక్కడ మనం తీసుకోవడానికి 2 టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్. ఒకటి స్టేకింగ్లో పెట్టుకోవాలి, లేదు 3 డేస్ తర్వాత తీసుకోవచ్చు. లేదు అంటే ఆక్షన్, అంటే మన దగ్గర ఉన్నది ఆక్షన్ పెట్టి సేల్ చేసుకోవడం.
ఈ 2000 వర్త్ ఆఫ్ ఈ ఎన్ఎఫ్టీని ఆక్షన్లో పెట్టి సేల్ చేసుకోవడం. బట్ ఈ ఆప్షన్ అనేది ఇంకా మనకు ఎనేబుల్ అవ్వలేదన్నమాట. సో మేబీ ఈరోజు ఈవినింగ్ వరకు అప్డేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్. ఇవన్నీ కూడా స్టేకింగ్లో ఉన్న వాటిని స్టేక్ చేసుకొని వ్యాలెట్లోకి పంపించుకోవాలి 3 డేస్ తర్వాత. లేదు అంటే ఆక్షన్ పెట్టి సేల్ చేసుకొని కూడా తీసుకురావచ్చు. బట్ ఆప్షన్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో అది ఈవినింగ్ వరకు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో నుంచి ట్రెజర్ ఫండ్లోకి రాని వాళ్ళు, సో ట్రెజర్ ఫండ్లో ఇప్పుడు కూడా మీ యూజర్ ఐడి ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో దీనిలోకి లాగిన్ అయ్యి, సో ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఉన్నట్టుగా ఫాలో అవ్వండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ 5000 టోకెన్స్ కూడా వస్తాయి. సో ఈరోజు సాయంత్రం మళ్ళీ కొత్త అప్డేట్స్ రావచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, ఫర్దర్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.